అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పని దొంగ. సముద్ర తీరాన ఉన్న మయూరిపురం అనే పట్టణంలో రాజశేఖరుడు అనే ఓడల వ్యాపారి ఉండేవాడు. ఆయన వద్ద వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, ఇతర పనులు చూసేందుకు చాలామంది నౌకర్లు ఉండేవారు. ఆ నౌకర్లలో కొందరు పని ఎగ్గొట్టి కబూర్లతో కాలం గడిపేవారు. కాని సత్యం అనే నౌకరు మాత్రం తన పనిని శ్రద్ధగా చేసేవాడు. అంతేకాదు, ఇతరులు చేయవలసిన పనులను కూడా తన భుజాల మీద వేసుకొని పూర్తి చేస్తుండేవాడు. నౌకర్లలో కొందరు పనిమీద శ్రద్ధ చూపడం లేదని రాజశేఖరుడు గ్రహించాడు. దాంతో ఆయన వారిని హెచ్చరిస్తూ, నేను మిమ్మల్నందర్నీ గమనిస్తున్నాను, మీ ధోరణి మార్చుకోకపోతే పని దొంగ అన్న బిరుదుతో సత్కరిస్తాను అని అన్నాడు. ఈ హెచ్చరికతో కొందరు నౌకర్లు తమ పద్ధతిని మార్చుకున్నారు. అయితే అలా మారని వాళ్ల పనులను ఎప్పటిలాగే సత్యం పూర్తి చేస్తున్నాడు. కొద్ది రోజుల తరువాత రాజశేఖరుడు తన నౌకర్లందర్నీ పిలిచి, మీలో అసలు పనిదొంగను గుర్తించాను. పనిదొంగ అన్న బిరుదుకు నిజంగా అర్హుడు సత్యం అని ప్రకటించాడు. అది విన్న మిగతా నౌకర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటి, తన పని కాకుండా మిగతావాళ్ల పని కూడా చేసే సత్యం ఎలా పనిదొంగ అవుతాడు అని వాళ్లు అనుకోసాగారు. వాళ్ల ఆలోచనలు గ్రహించిన రాజశేఖరుడు, పని ఎగ్గొట్టి తిరిగేవాడే పనిదొంగ కాదు, ఒకరు చెయ్యవలసిన పనిని వారి దగ్గరనుంచి దొంగిలించి తన భుజాన వేసుకునే సత్యంలాంటివాడు పనిదొంగే అని వివరించాడు. ఇది జరిగిన తర్వాత సత్యం తన వైఖరిని మార్చుకున్నాడు. దానితో మిగతా నౌకర్లు కూడా బద్ధకం వదిలించుకొని తమ తమ పనులను సక్రమంగా చేయసాగారు. కాబట్టి అతి మంచితనం కొద్దో లేక మొహమాటం కొద్దో ఇతరుల పనిని కూడా మీద వేసుకుని చేసేవాళ్లంతా పనిదొంగలే. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.